అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయగానే పరస్పర సుంకాల పేరుతో పలు దేశాల మీద సుంకాలు పెంచే కార్యక్రమం చేపట్టాడు. అమెరికా నుంచి ఏ దేశాలకైతే ఎక్స్పోర్ట్స్ అవుతా ఉన్నాయో వివిధ రకాల వస్తువులు, అన్ని వస్తువులు, సేవలు, దాని మీద ఆయా దేశాలు ఎంత సుంకం వేస్తా ఉన్నాయి, ఆ దేశాల నుంచి అమెరికాకు వచ్చే వస్తువుల మీద అమెరికా ఎంత సుంకం వేస్తుందని చార్టులు తయారు చేసి మరి సమన్ చేస్తూ ఉన్నాడు. ఉదాహరణకి అమెరికాలో ఒక టెస్లా కార్ తయారైతే 20 లక్షలకి, అది భారతదేశంలో అమ్మాలంటే 42 లక్షలు, అంటే దాదాపుగా 100% పైగా ట్యాక్స్ పడతా ఉంది, సుంకం. ఆ సుంకం కనుక వేయకపోతే ఇండియాలో ఉండే దాదాపుగా కార్లు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు మూతేసుకోవాల్సి వచ్చింది. ఈ కంపెనీలను రక్షించడం కోసం ట్యాక్సులు తప్పదు. అయితే తాజాగా ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయంతో రొయ్య రైతు విలవిల. రొయ్యల ధరలు అసలే దారుణంగా ఉన్నాయి. 240, 230, 100 కౌంటు, 70 కౌంటు, 60 కౌంటు. ఎప్పుడైతే ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏప్రిల్ 3వ తేదీ నుంచి అర్ధరైతు నుంచి అమల్లోకి వచ్చిందో ఆ వెంటనే రొయ్యలు అనేది దాదాపుగా 90% ఎక్స్పోర్ట్ మార్కెట్. భారతదేశంలో రొయ్యలు, చేపల సాగు ఎక్స్పోర్ట్స్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్. ముఖ్యంగా చేపలు అయితే లోకల్ మార్కెట్ 90% ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు చేపలకి. అయితే రొయ్యలు 90% ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు కాబట్టి ఆ సుంకాలు అమెరికాలో పెద్ద ఎత్తున పెంచడం వల్ల భారతదేశం నుంచి వచ్చే రొయ్యల మీద ఆ ధరకి అమ్మలేక వ్యాపారస్తులు ఇక్కడ కట్ చేశారు రైతులకి, కేజీకి 40 రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వం రొయ్యల సాగుని విస్తీర్ణాన్ని పెంచడం కోసం రొయ్యల ఎగుమతుల్ని మరింత ప్రోత్సహించేందుకు అనేక చర్యలు తీసుకుంటుంది. ఇటీవల కాలంలో విద్యుత్ ధరలు కూడా రాయితీకి ₹50 ఇచ్చారు. జోన్లో, నాన్ జోన్లో కూడా విద్యుత్ కనెక్షన్లకు కూడా రాయితీ అందజేస్తున్నారు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు సహకారం చేస్తుంటే ట్రంప్ కొట్టిన దెబ్బతో రొయ్యల రైతులు కోలుకునే పరిస్థితి లేదు. కేజీ 200, 190 రూపాయలు అంటే రొయ్యల సాగు సాధ్యం కాదు. రాబోయే రోజుల్లో రొయ్యల ఎక్స్పోర్ట్స్ మరింత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా రొయ్యలు అనేదే ఎక్స్పోర్ట్ వ్యాపారం. దేశీయ మార్కెట్లో 10% అంటే ఎక్కువ పోదు. అందువల్ల ఇక వియత్నాం నుంచి కానీ, ఇండియా నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఈ రొయ్యలు ఏదైతే అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతా ఉందో ఆ మార్కెట్కి ప్రత్యామ్నాయ మార్కెట్లను చూసుకోవాల్సిందే. లేదంటే కనుక రొయ్య సాగు రైతులు ఆలోచించుకోండి, నెక్స్ట్ క్రాప్ వేసే ముందే విస్తీర్ణం తగ్గించుకుంటే మంచిది. ఎక్స్పోర్ట్స్ అయితే అనుకూలంగా లేవు. ట్రంప్ కనుక ఇదే విధంగా సుంకాలను పెంచుకుంటూ పోతే రొయ్యలు సాగు ఖర్చులు తగ్గించుకోవడం తప్ప, విస్తీర్ణం తగ్గించుకోవడం తప్ప వేరే ఆల్టర్నేటివ్ కనిపించడం లేదు. ఎందుకంటే అమెరికా అంత పెద్ద మార్కెట్ని కవర్ చేయాలంటే చాలా దేశాలు వియత్నాన్ని మనం తట్టుకొని ఎక్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ ధరకు మనం ఇవ్వలేం కాబట్టి సాగు ఖర్చులు తగ్గించుకోవడం తప్ప వేరే మార్గం లేదు. రొయ్యలు సాగు చేస్తున్న రైతులు మీరు ఎంత ధరకి అమ్ముకుంటున్నారు అనే విషయాన్ని కామెంట్ చేయండి.